బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇవాళ ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న ఇసుకను నేటి నుంచి పంపిణీ చేసేందుకు సర్కారు ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హులైన అందరికీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉచిత ఇసుకను సరఫరా చేయనుంది. అయితే ఇసుక తవ్వకాల కోసం సీనరేజ్ ఛార్జీలు మాత్రం నామమాత్రంగా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక పంపిణీ పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది సర్కార్. పూర్తి స్థాయిలో విధి విధానాల తర్వాత ఉచిత ఇసుక పంపిణీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టిడ్కో ఇళ్ల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతున్నట్లు తెలుస్తుంది. 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు హాడ్కో ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక సరఫరాకు సంబంధించి విధి విధానాలు ఇవాళ ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డంపింగ్ యార్డులో నిల్వ ఉన్న ఇసుకను నేటి నుంచి పంపిణీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అర్హులైన అందరికీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఉచిత ఇసుకను సరఫరా చేయనుంది. అయితే ఇసుక తవ్వకాల కోసం సీనరేజ్ ఛార్జీలు మాత్రమే నామమాత్రంగా వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉచిత ఇసుక పంపిణీ పారదర్శకంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనుంది సర్కార్. ఇక పూర్తి స్థాయిలో విధి విధానాల తర్వాత ఉచిత ఇసుక పంపిణీపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక టిడ్కో ఇళ్ల విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైసీపీ సర్కార్లో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతున్నట్టుగా తెలుస్తుంది. 2000 కోట్ల రుణం ఇచ్చేందుకు హడ్కో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, చూస్తున్నాం, ఇల్లు అనేది పేదవాడి కళ. ఆ ఇంటిని నిర్మించుకోవాలంటే ఇసుక అవసరం. అదేవిధంగా కొంతమందికి టిడ్కో ఇళ్ల విషయంలో కూడా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇసుక సరఫరాకు అదేవిధంగా టిడ్కో ఇళ్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఏవైతే హామీలు ఇస్తూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దానికి సంబంధించి ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తోంది అని చెప్పడంలో ఇదే నిదర్శనంగా చెప్పుకోవాలి. ఉచిత ఇసుక పాలసీ ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వచ్చేందుకు విధి విధానాలను ఖరారు చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాయి. దీంతో పాటుగా సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ కూడా ఏదైతే ఇసుకకు సంబంధించి గతంలో లీజులకి ఏదైతే కంపెనీస్కి ఇచ్చారో ఆ కంపెనీల ప్రతినిధులందరితో కూడా శనివారం సచివాలయంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో పాటుగా ఏదైతే ఉచిత ఇసుక పథకానికి సంబంధించి ఎవరు కూడా ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇసుక రీచ్ల వద్దకు తమ వెహికల్స్ని తీసుకువెళ్ళినట్లయితే ఉచితంగా ఇసుక తీసుకోవచ్చు. అయితే ఏదైతే లేబర్ ఛార్జ్ ఉంటుందో అది మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఉచిత ఇసుక కోసం ఇంతకుముందు ఏదైతే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పునఃప్రారంభించేందుకు తిరిగి కసరత్తునైతే ప్రారంభించబోతూ ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నానికి ఈ ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖరారు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఇసుకకి సంబంధించి అలాగే జిల్లాల్లోని ప్రతినిధులతోటి సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలో ఈ ఉచిత ఇసుకకు సంబంధించి ఏ జిల్లాలో ఎంత ఇసుక ప్రస్తుతం అందుబాటులో ఉంది అనే అంశాలకు సంబంధించి కూడా ఒక బెరీజ్ వేసుకుని ఈ మధ్యాహ్నానికి విధి విధానాలను అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వంలో ఏదైతే 2019 తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతోటి టిడ్కో ఇళ్లకి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా టిడ్కో ఇళ్లకి సంబంధించిన విధి విధానాలన్నీ మార్చివేయడంతో ఏదైతే హుడ్కో తన బ్యాంక్ నుంచి లోన్ ఇచ్చేందుకు కూడా కొన్ని బ్యాంక్స్ కూడా నిరాకరించడంతో ఆ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ హుడ్కో కూడా ప్రస్తుతం ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 2000 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు
లోన్గా ఒప్పుకున్నట్లుగా తెలుస్తా ఉంది. దీని ప్రకారం టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఏదైతే దాదాపుగా 2,80 లక్షల ఇళ్లను పూర్తి చేయాల్సినటువంటి గత ప్రభుత్వంలో ఏదైతే 1.96 మాత్రమే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా నిర్మాణ ప్రక్రియ మళ్ళీ తిరిగి పునఃప్రారంభించేందుకు టిట్కో కూడా సహకారం అందించడానికి ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. చూసినట్లయితే ఇసుక ఇంటి నిర్మాణాలు టిట్కో ఇళ్ల నిర్మాణ పనులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లోనే శరవేగంగా ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. వంశీ, థ్యాంక్ యూ కాంతి.